స్నేహితుడు అనే పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే అందులో సఖ అనే పదానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇటు మనకి మాతృభాష అయిన తెలుగు భాషలోను, అన్ని భాషలకు మూలమని చెప్పే సంస్కృత భాషలోనూ కూడా స్నేహితుడు అనేదానికి ఎన్నో పర్యాయ పదాలు. తెలుగులో అయితే నేస్తమని, నెచ్చెలి అని ఇలాంటి మాటలు ఉన్నాయి. సంస్కృతంలో అయితే మిత్రుడని ఇలాంటి పదాలు ఉన్నాయి. వీటిల్లో సఖ అనే శబ్దం ఒకటి ఉంది. సఖుడు అనే మాట స్నేహితుడికి పర్యాయ పదంగా ప్రయోగిస్తారు. మిగిలిన పదాలకు సఖుడు అనే పదానికి ఒక తేడా ఉంది. సఖుడు అనే పదం చాలా ప్రత్యేకమైన పదంగా మన సంప్రదాయం చెప్తోంది. సఖ అనే దాంట్లో 2 అక్షరాలు ఉన్నాయి. స ఒకటి, ఖ ఒకటి. 2 ఖాలలోనూ సమానమైన స్థితితో కలిసిమెలిసి మెలిగేవాడు సఖుడు, సఖ. 2 ఖాలు ఏమిటి అంటే సుఖంలో ఖా ఉంది, దుఃఖంలో ఖా ఉంది. తన మిత్రుడికి సుఖం వస్తే దాన్ని పంచుకునేవాడు ఆనందంగా, తన మిత్రుడికి దుఃఖం వస్తే దాన్ని కూడా పంచుకుని ఆ దుఃఖాన్ని తొలగించడానికి కావలసిన ప్రయత్నం చేసేవాడు. పంచుకుంటే సుఖం పెరుగుతుంది, 10ంతలు అవుతుంది ఆనందం. దుఃఖం ఇతరులు పంచుకుంటే ఎంతో కొంత దాని తీవ్రత, దాని ప్రభావం మనస్సు మీద తగ్గుతుంది. కాబట్టి తాను మిత్రుడి దుఃఖాన్ని పంచుకుని ఆ ప్రభావ తీవ్రతను తగ్గించి మిత్రుడికి ఊరట కలిగించేవాడు స్నేహితుడు. మిత్రుడికి సుఖం వస్తే తాను దగ్గరై ఆ సుఖాన్ని పంచుకుని దాన్ని 10ంతలుగా పెంచి ఆ ప్రభావం అతని మీద ఇంకా ఎక్కువగా ఉండేలాగా చేసి ఎక్కువ ఆనందం అనుభవించేలాగా చేసేవాడు మిత్రుడు. కాబట్టి ఈ సఖ శబ్దంలో సమానమైన ఖా కలవాడు, దాన్ని అనుసరించేవాడు, సుఖ దుఃఖాలలో సమానంగా పక్కన నిలబడేవాడు. కాబట్టి సఖుడు అనే మాటకు ఒక ప్రత్యేకత మన పెద్దవాళ్ళు చెప్పారు.